యూపీ రాంపూర్‌లో 11 ఏళ్ల అమ్మాయి. చిన్న పిల్ల. అందులోనూ ఆమె వినలేదు, మాట్లాడలేదు. అలాంటి అమ్మాయిపై అత్యంత క్రూరంగా రేప్ జరిగింది. ఎంత దారుణంగానో చెప్పాలంటే ఇలాంటి సమాజంలోనా మనం బతుకుతున్నామని భయమేస్తుంది. ఇలాంటి సంఘటనలపై ఎవరు అవగాహన తీసుకురావాలి? ఎవరు దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి? ఎక్కడ మార్పు జరగాలి? అసలు లోపం ఎక్కడుంది? 11 ఏళ్ల మాట్లాడలేని అమ్మాయి పొలాల్లో బట్టలు లేకుండా, స్పృహలో లేకుండా దొరికింది. ఆమె బాడీపై ఎక్కడ చూసినా గాయాలు. అత్యంత దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై పంటి గాయాలు, సిగరెట్లతో కాల్చిన గుర్తులు, ఆఖరికి ప్రైవేట్ పార్ట్స్ లోపల సిగరెట్ పీకలున్నాయంటే ఆలోచించండి. ఎంత అత్యంత దారుణంగా, కిరాతకంగా బిహేవ్ చేశారు ఆమె పట్ల. మొహం మీద ఏదో బలమైన దాంతో వేసి కొట్టినట్లుగా కమిలిపోయి ఉంది. అంత దారుణంగా రేప్‌కి గురవ్వడానికి ఆ 11 ఏళ్ల పాప చేసిన తప్పేంటండి? ఇంత కర్కశమైన మనుషుల మధ్య పుట్టడమా? దళిత కులంలో పుట్టి పేదరికంలో బతకడమా? ఇదే అమ్మాయి ఏ గొప్ప సంపన్నులకో పుట్టుంటే, ఏ రాజకీయ నాయకుల ఇళ్లలోనో పెరుగుంటే ఈ పరిస్థితి అయితే ఖచ్చితంగా రాదు కదా! ఎందుకంటే రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే ఇళ్లలో ఆడవాళ్ళకి ఇలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటివరకు. ఏ సంపన్నుల కుటుంబాల్లో ఉన్న స్త్రీలకు మాత్రం ఎప్పటికీ ఇలాంటి నష్టాలు ఎదురవ్వవు. కేవలం బతుకుతో పోరాటం చేసే ఆడవాళ్ళకి మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి ఎప్పుడు కూడా. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గురవుతున్నారు. 11 ఏళ్ల పాపండి. అభం శుభం తెలీదు. అందులోను ఇప్పుడే చెప్పాను కదా, మాట్లాడలేదు, వినలేదు. మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్ళింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా రాలేదు, ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఏమైందో, ఏం జరిగిందో అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. మాట్లాడలేదు కదా, ఎవరైనా పిలిచినా వినబడదు కదా, ఏం జరిగి ఉంటుందో అని చెప్పి ఇంకాస్త ఎక్కువ బెంగ పెట్టుకున్నారు. ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చి, తెలిసిన అతనే, ఆ గ్రామానికి చెందిన వ్యక్తే ఒక అతను వచ్చి, ఇంటికి 500 మీటర్ల దూరంలోని పొలంలో అర్ధనగ్నంగా, అచేతనంగా మీ అమ్మాయి అక్కడ పడుందని చెప్పాడు. మొఖం మీద గాయాలు. వెంటనే అందరిని పిలిచాడు. దీంతో విషయం బయటకు తెలిసింది. గ్రామస్తులు ఆ అమ్మాయిని రాంపూర్ సీహెచ్‌సికి తీసుకెళ్లారు. ఆ పాపను ట్రీట్ చేస్తున్న డాక్టర్ అంజు సింగ్ మాట్లాడుతూ, ఇది ఒక్కరు చేసిన పనిలా లేదని, సామూహిక అత్యాచారంలా అనిపిస్తుందని, బాలికని చాలా టార్చర్ చేసి ప్రైవేట్ పార్ట్స్‌లో బలంగా గాయపరిచి మరీ ప్రైవేట్ పార్ట్స్‌లో సిగరెట్ పీకలు ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్ చెప్తున్నాడు. ఇంకో ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నారంటే, అక్కడే పక్కనే మద్యం బాటిల్లు, మగవారి ఇన్నర్స్ కనిపించాయి అని చెప్పి చెప్తున్నారు. ప్రత్యక్షంగా ఆ బాలికని ఎవరైతే, ఆ పాపను ఎవరైతే ఫస్ట్ చూసారో ఆ గ్రామస్తులు చెప్పిన మాటలివి.